హాయ్ అండి. నేను నిన్న ఆవిరి కుడుములు చేసినప్పుడు మినపప్పు పొట్టుతో వడియాలు గూడా పెడతాను అని చెప్పాను కదా వీడియోలో. ఆ వడియాలు ఇవేనండి. నేను కేజీ మినపప్పుని కడిగి ఆవిరి కుడుము వేశాను. ఆ పొట్టుతో పాటే నేను చక్కగా మసాలాలు కలిపి ఈ విధంగా వడియాలు పెట్టుకున్నాననమాట. పొట్టులో మనకి ఎంత బలం ఉంటుందంటే మినపప్పులో ఎంత బలం ఉంటుందో దానికి సమానమైన బలం ఆ పొట్టు ద్వారా గూడా వస్తుందండి మనకి. అలా వేస్ట్ చేయకుండా మనం చక్కగా వడియాలు పెట్టుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. పిల్లలకి డిఫరెంట్‌గా పెట్టినట్టు కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను దీనికోసమైతే ఒక కేజీ మినపప్పు పొట్టుని ఈ విధంగా శుభ్రం చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. దీనికి మనం ఘాటు అనేది మనం తీసుకునే పచ్చిమిర్చిని బట్టి ఉంటుంది. నేను తక్కువ మంటున్న పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి గుప్పెడు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినప్పప్పు పొట్టు ఉంది కదా, ఆ పొట్టు ఇది కేజీ మినప్పప్పు పొట్టు అండి. ఈ కేజీ మినప్పప్పు పొట్టుని మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో ఘాటుకి సరిపడా పచ్చిమిర్చి, అదేవిధంగా చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చి అనేది మీ ఘాటుని బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇవి వేసుకొని దీంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి మనం మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. దీనికి బైండింగ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పు వేస్తున్నాను. ఒకవేళ మీకు అది వడియాల పిండి పట్టిన తర్వాత వడియం పెట్టడం రావట్లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం మినపప్పు ముద్దని యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఉట్టి పొట్టుతో అంటే మనకి బైండింగ్ అనేది రాదండి. ఖచ్చితంగా ఒక గుప్పెడు మినపప్పు అన్న వేయాలి. ఇందులో నానబెట్టిన పెసరపప్పు ఒక గుప్పెడు వేశాను. నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 3 స్పూన్లు వేశాను. ఇక్కడ నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఒక గుప్పెడు వేశాను. చూసారా ఎంత మెత్తగా నానిపోయిందో సగ్గుబియ్యం అనేది. ఈ విధంగా అన్నీ బాగా కలుపుకొని వీటిని మీరు కావాలి అనుకుంటే ముద్దలు ముద్దలుగా కూడా పెట్టేసుకోవచ్చండి. కానీ ఎండటానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేను ఇట్లాగా చిన్న బాల్ లాగా చేసి ఇట్లాగా ఫ్లాట్గా చూసారా చిన్న చిన్న అప్పచ్చుల్లాగా చేసి ఎండబెడతాను వీటిని. నాకు ఈ వడియాలు ఎండటానికి 2 రోజులు పట్టిందండి. చిన్నప్పుడు నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ఆంటీ టిఫిన్ అమ్ముతూ ఉండేది. టిఫిన్ బండి ఉండేది ఆవిడకి. ఆవిడ రోజు టిఫిన్ అమ్మటం అయిపోయిన తర్వాత ఈ వడియాలు పెట్టేదన్నమాట. నాకు అప్పట్లో తెలిసేది కాదు. ఎలా అయితే దీని గురించి తెలుసుకున్నాను. అవి మినపప్పు పొట్టుతో వడియాలన్నమాట. వాళ్ళైతే అందులో వాము కూడా యాడ్ చేసేవాళ్ళండి. వాసన చాలా ఘాటుగా వచ్చేది. కాకపోతే ఏంటంటే మనం ఏది పెట్టినా పిల్లలు కొంచెం టేస్టీగా తినాలి అంటే కొన్ని కొన్ని మార్పులు చేయాలి కదా. ఈ విధంగా నేను చక్కగా ఎండలో ఆరబెట్టేశానండి. సాయంత్రం కల్లా ఒక పక్క మొత్తం చక్కగా క్లియర్గా ఎండిపోయింది. చూపిస్తాను చూడండి మీకు. తీయటానికి కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా కవర్ మీద పెట్టుకుంటే. కావాలి అనుకుంటే మీరు తెల్లటి గుడ్డ ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటే దాని మీద కూడా పెట్టుకోవచ్చు. చూడండి పైపక్క ఆరిపోయింది, కింద పక్క కొంచెం పచ్చిగా ఉంది. మరుసటి రోజు నేను చక్కగా బేషన్లో వేసి ఇవి కూడా ఆరబెట్టేశాను. పెళ్ళాడేటట్టు చక్కగా ఆరిపోయినాయి 2 రోజుల్లోనే. ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ముందు వేస్టేజ్ కూడా మనకి పనికొస్తుంది అంటే అంతకు మించింది ఏముంటుందండి. చూసారా ఎంత చక్కగా పెళ్ళాడేటట్టు ఎండిపోయినాయి. ఇప్పుడు నేను మీకు వేయించి కూడా చూపిస్తాను దీన్ని. ఇవి మనకి చూడటానికి ఎలాగున్నాయని కన్నా కూడా హెల్త్కి ఎంత ముఖ్యం అనేది ఒక్కసారి మనం పిల్లలకి వివరిస్తే కనుక తప్పకుండా తింటారు. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో వేసుకొని తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని మనం దీన్ని పప్పు, సాంబారు, రసం దేంట్లోకి నంచుకొని తిన్న చాలా బాగుంటుందండి. మీకు చూపిస్తాను చూడండి. మనం దీంట్లో సగ్గుబియ్యం, పెసరపప్పు, నువ్వులు వేసాం కదా, అవి చక్కగా వేగి చాలా క్రిస్పీనెస్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. పిల్లలకి ముఖ్యంగా కంటికి ఇంపుగా కనిపిస్తే ఆటోమేటిక్గా నోట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి షేప్ అనేది నేను ఈ విధంగా ఇచ్చాను. కావాలనుకుంటే మీరు ముద్దలు ముద్దలుగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పెసరపప్పు, సగ్గుబియ్యం అన్నీ. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.